మీ పేరండి? ప్రభుకిషోర్ సార్. ప్రభుకిషోర్ గారు మీరు మన బెస్ట్ హౌస్ కి న్యూగా బెస్ట్ కి దీంట్లో 10 రోజులు ఉంది కదా బిఫోర్ వచ్చి, దీనికన్నా 10 days కార్డు ఉంది కదా. 1 2 3 4 5 6 అసలు ఏంటి మీరు ఒక్కరోజు కూడా మాట్లాడదా? కంటిన్యూగా వస్తానే ఉన్నారా? వెరీ నైస్. 1 2 3 4 5 6 7 8 8 3 24 10 అంటే మొత్తం మీరు ఒక 34. ఈరోజు 35వ సీటింగ్ వచ్చింది. ఓకే, ప్రభుకిషోర్ గారు చెప్పండి, మీరు అసలు ఏంటి ప్రాబ్లం, దేనికోసం మన న్యూగా బెస్ట్కి వస్తున్నారు విజయవాడ? లెఫ్ట్ హ్యాండ్ లెగ్ పనిచేయదు సార్. అంటే ఏం జరిగింది? క్రేనియాటమీ సర్జరీ జరిగింది, అంటే బ్రెయిన్ లో సర్జరీ జరిగింది. అంటే బ్రెయిన్ లో బ్లడ్ ఏదైనా క్లాట్ అయింది వచ్చి. అసలు అది ఎందుకు క్లాట్ అయింది? అంటే మీ వయసు ఎంత ఇప్పుడు? 25. ఇప్పుడు 25. ఇది జరిగి అన్నాలైంది 4 years. అంటే నీకు 21 22 సంవత్సరాల వయసు అప్పుడు జరిగింది. అంటే బహుశా ఈ బ్లడ్ క్లాట్ అనేది చాలా మంది ఏమవుతుందంటే బీపీ ఉన్న వాళ్ళు కావచ్చు, ఆ బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు కావచ్చు, అలా జరుగుతుంటుంది బహుశా చాలా మందికి. బట్ మీకు ఎందుకు జరిగింది ఆ వయసులో? బీపీ అన్నది తెలియదు సార్ నాకు. ఓకే, అది సడన్ గా ఆ విధంగా ఒకేసారి హై అయిపోయి ఆ విధంగా వచ్చి ఇది ఆపరేషన్ జరిగి 4 సంవత్సరాలు అయింది. ఓకేనా? ఇప్పుడు మీరు మన బెస్ట్ హౌస్కి వచ్చి 30 సిట్టింగ్స్ నుంచి వస్తున్నారు కదా. అంటే ఇంకా ఇదేనా ఇంకేమైనా ప్రాబ్లం ఉందా? మీరు చూసామంటే చెప్పారు మెయిన్ పెరాసిస్ ఉంది, తర్వాత అదే ఎడమ చేతి సంబంధించి ప్రాబ్లం ఉంది కదా. ఇప్పుడు మీరు అదే పెరాసిస్ అంటే కాలుకి చేతికి రెండింటికి కదా. మరి ఇప్పుడు మీరు మొదలు పెట్టిన ఇంకొక విషయం చెప్పండి, బాడీ పెయిన్స్ కూడా బాగా సివియర్ గా ఉండేయండి, అవునా? అదే అంటే నాకు సర్జరీ జరిగినప్పటి నుంచి ఓకే బాగా బాడీ పెయిన్స్ ఉండే, పని చేసినా చేయకపోయినా నిద్రపోయి లెగిస్తే కనుక నడవలేని పరిస్థితి. అంటే బాడీ పెయిన్స్ అంటే ఏముంది, అనుకో పెయిన్ కిల్లర్ టాబ్లెట్ వేసుకుని బహుశా సరిపోయేదేమో కదా. లేదు సార్, పెయిన్ కిల్లర్స్ కూడా తగ్గేది కాదు. సరే, మరి మీకు ఎవరు చెప్పారండి మన ఈ న్యూగా బెస్ట్ గురించి? మా బాబాయ్ గారు. పేరు? రమణ గారు. రమణ గారా? మీ బాబాయ్ గారు వారు? ఓకే, సరే. మరి నేను అడగొచ్చు, అప్పుడు మీరు మొదలు పెట్టిన ఈ 35 రోజుల్లో, అంటే 35 రోజులు కాదు, ఫస్ట్ స్టార్టింగ్ 10 రోజులు, ఫస్ట్ మొదలు పెట్టిన 10 రోజుల్లో మీ శరీరంలో ఏమైనా తేడా చూసారా? ఏం చూసారు ఫస్ట్ 10 రోజుల్లో? ఫస్ట్ 10 రోజుల్లో బాడీ ఫుల్ రిలీఫ్ అయింది సార్. ఆ పెయిన్స్, బాడీ పెయిన్స్ ఏదో అన్నారు కదా, లావుగా పెయిన్స్ వచ్చాయి, పెయిన్స్ వచ్చాయి, అవి పెయిన్స్ తగ్గిపోయినాయి సార్ 10 days కి తగ్గినాయి. అలాగే వాకింగ్ స్టైల్ కూడా కొంచెం మారింది. ఓకే, అంటే వాకింగ్ స్టైల్ అంటే నేను గమనించాను స్టార్టింగ్ లో మీరు నడిచేటప్పుడు కాస్త కాలు చూసామంటే కొంచెం ఈ విధంగా ఈడ్చుకుంటూ నడుచుకుంటూ ఉండేవారు కదా. ఒకసారి ఇప్పుడు నడవండి అక్కడ దాకా, మేడం దాకా ఫాస్ట్ గా. వావ్, రండి ఇట్రండి వాళ్ళు రండి. వావ్, క్లాస్ చేద్దాం గట్టిగా. వెరీ నైస్. అంటే అంత బాగా తేడా వచ్చింది నీకు నడకలో కూడా. ఓకేనా? తర్వాత చెయ్యాలి ఉందండి. చెయ్యి కూడా బాగుంది సార్. ఇదివరకు బండి తోలేవాడిని కానీ కొంచెం భయంగా తోలేవాడిని. ఎందుకని? చెయ్యి సపోర్ట్ ఇచ్చేది కాదు కదా. అంటే ఆ పట్టు అనేది మీరు పట్టుకున్నా సరే అది కరెక్ట్ గా, ఒకవేళ జారిపోతే కొంచెం భయంగా ఉండేది. ఇప్పుడు గట్టిగా పట్టు దొరుకుతుంది గట్టిగా. అంటే పట్టు దొరుకుతుందంటే ఈ మజిల్స్ కూడా ఏమంటే యాక్టివేట్ అయినాయి, దీంట్లో కూడా మీకు ఆ శక్తి వచ్చింది కాబట్టి మీకు ఆ పట్టు కూడా దొరుకుతుంది వచ్చి. సో ఇప్పుడు బండి ఫ్రీగా తోలుతున్నారు. ఓకేనా? ఒళ్ళు అంటే ఏమైనా తేడా చూసారా? ఒళ్ళు ఏదైనా కొంచెం తేలిగా అనిపించడం కావచ్చు, ఆ విధంగా. అది ఫస్ట్ 10 days లోనే నాకు బాడీ ఫ్రీ అయిపోయింది సార్. బాగుంటుంది. ఓకే, అంటే కొంచెం యాక్టివ్గా ఉన్నట్టుగా, హుషారుగా ఉన్నట్టుగా. అవును సార్. ఓకే, తర్వాత మీరు వెయిట్ కూడా చెక్ చేస్తున్నారు. అప్పుడు మీరు వెయిట్ ఎంత ఉన్నారంటే 94 ఉన్నారా మీరు స్టార్టింగ్ వచ్చినప్పటికి? కానీ ఇది June 1వ తారీఖున ఇది వచ్చి కదా, June 1వ తారీఖున 92. ఒకసారి పాజ్ పెట్టు, ఒకసారి పాజ్. ఓకేనా? ఒక 93.5 వచ్చారు వచ్చి. ఓకే, 93.5 గా. సో ఒక 5 kg, ఒక 500 గ్రాములు బరువు కూడా తగ్గారు. కానీ మీరు చెప్పేది ఏమంటే ఒళ్ళు తేలిగ్గా ఉంది, యాక్టివ్గా ఉంది. అంటే చాలా మంది ఏం చెప్తారంటే కింద ఆ యొక్క వెయిట్ లో చూస్తామంటే ఆ నంబర్ వాళ్ళకి తెలిసినా తేడా వచ్చినా రాకపోయినా బాడీ మాత్రం రిలీఫ్ గా, తేలిగ్గా, యాక్టివ్గా ఉందని చెప్తుంటారు వచ్చి. ఓకే, ఆ విధంగా కొంచెం మీకు తేడా ఉంది. ఓకేనా? ఎనీహౌ, అంటే ఇంకో విషయం, మీరేం చేస్తూ ఉంటారు అంటే మీరు యాక్చువల్గా మీ ప్రొఫెషన్ ఏంటండి? జాబ్ చేస్తాను సార్. ఏం చేస్తారు అక్కడ? ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్, మణిపాల్ హాస్పిటల్. మణిపాల్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్ లో. గుడ్. ఓకే, ఇప్పుడు జాబ్కి వెళ్తున్నారా? ఓకే, గుడ్. ఓకే, చక్క ఎలాగే కంటిన్యూగా వెళ్తూ ఉండండి, రోజు మానకుండా చక్క థెరపీ కూడా వస్తూ ఉండండి. ఇంకో విషయం అంటే మీరు ఆల్రెడీ మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి మీరు దగ్గర 35-40 సిటీస్ నుంచి వస్తున్నారు కాబట్టి వీళ్ళు కొంతమంది కొత్తగా వచ్చేవాళ్ళు ఉన్నారు. ఒక 10 రోజుల నుంచి, 15 రోజుల నుంచి, 5 రోజుల నుంచి వచ్చేవాళ్ళు. వాళ్ళకి మీరు ఏమైనా చెప్పగలుగుతారు అంటే ట్రీట్మెంట్ ఇది మంచిదా కాదా, దీనివల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా లేదా? మంచిదే సార్ ట్రీట్మెంట్. నేను మెడిసిన్ వాడి సైడ్ ఎఫెక్ట్ పెట్టుకున్నాం కన్నా ఇది తీసుకోవడం బెటర్ కదా. అంతే కదండి, లోపలికి ఇచ్చే అవి సైడ్ ఎఫెక్ట్స్ కన్నా మనం ఇది లోపలికి ఇచ్చేదేమీ కాదు, పైకి చేసేది. పైగా ఇంకో విషయం, మీరు మా దగ్గరికి కాలుకి చేతికి సంబంధించిన ప్రాబ్లంకి వచ్చినా సరే మేమేం చేస్తున్నాం, ఇది వెన్ఫై మిషన్ ద్వారా మొత్తం వెన్నుముక్క మొత్తానికి ఇస్తున్నాం. అంటే ఫ్యూచర్లో కూడా ప్రాబ్లమ్స్ అనేవి
రాకుండా చేసేది. ఇంకో విషయం, మా వాళ్ళు ఇప్పుడు మేము ఇక్కడ మా సర్వీస్ ఎలా ఉంది, మీకు ఎలా చేస్తారు? మీకు సర్వీస్ బాగుంది సార్. అవునా? మంచిగానే చూసుకుంటున్నారు మా వాళ్ళు. చూసుకుంటున్నాం ఓకేనండి ప్రభు కిషోర్ గారు, మేము అందరం కోరుకుంటాం దేవుణ్ణి ఇంకా మీకు తొందరగా ఆరోగ్యం నయం అవ్వాలని చెప్పి, భగవంతుని మీకు తొందరగా మీకు ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సరే గట్టిగా క్లాప్ చేద్దాం అందరం కూడా గట్టిగా. వెరీ నైస్ గుడ్. ఓకే, థ్యాంక్ యూ.